శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భవిష్యత్తు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ప్రజలకు భరోసాగా ఉండేదన్నారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించారని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని తెలిపారు. జగన్ పాలన లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 1 సంవత్సర కాలం జరిగితే ప్రజలే రోడ్డు మీదకి వస్తారని చెప్పారు. జగన్కు, వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు.
రెడ్డి గారు వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి కంటే ఇంకా మంచి చేయాలని చేయడం జరిగింది. మరి గత ఐదేళ్లలో మరి గత ప్రభుత్వంలో ప్రతి గడపకి మంచి చేశారు. మరి అయినా కూడా ప్రజలు తీర్పు శిరస వహించాలి కాబట్టి మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది. కానీ 3 నెలల్లోనే అల్లకల్లోలంగా ముఖ్యంగా పల్లెల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఎందుకంటే గతంలో ఏవైతే పథకాలు మహిళలకు అందేవో అవి అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా మనీ రొటేషన్ అవ్వక వ్యాపారస్తులు కానీ అందరూ కానీ ఇబ్బందులు పడడం మొదలుపెట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వం తొందరగా ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలందరికీ మంచి జరిగేలా చేయాలి. మేము వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో, జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో మేమందరం కష్టపడి మరి రేపు ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కష్టపడతామని చెప్పి మేము అందరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.